మా గురువు గారు లోకయ్య గారు ఆయన ఓపగజాలుదు నే శ్రమకైనా సైపగలేనిల నీ మౌనమో యేసువా ఓపగజాలుదు నే శ్రమకైనా సైపగలేనిల నీ మౌనమో యేసువా ఒక పరిత్యర తీసి నీ దర్శనమిచ్చి ఒక పరిత్యర తీసి నీ దర్శనమిచ్చి ప్రియమారగ శుభవచనంబు వినిపించుమా ప్రియనాథుడా కనికరమయ హృదయుడా కావవే నా ప్రియ నజరేయుడా. దేవునికి స్తోత్రం. ఏ కష్టాన్నైనా ఓర్చుకుంటాను కానీ నువ్వు మౌనంగా ఉంటే మాత్రం ఓర్చుకోలేను ప్రభు అని ఒక్క మాట అయినా నాతో పలుకు ప్రభు అని మాట్లాడుతూ 2వ వచనంలో అంటారు ఆయన, నీ స్వరమే నన్ను కడిగే నీరు, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆహారము. నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రభు. దేవుని మాటను ఎవరైతే ఆహారంగా భుజించి ఆ బలము పొందుకోవడం అనుభవంలోకి వస్తారో వారే తన సంఘాన్ని బలపరచగలరు. వారే వారి సంఘాన్ని బ్రతికించుకుంటారు. అనవసరంగా ఎక్కడ తిరగొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం దయచేసి అనవసరమైన పనులు పెట్టుకొని సమయాన్ని వృధా చేసుకోవడం ఎలాగో సాతాను మనల్ని మోసపరుస్తున్నాడు. చచ్చిపోతే నేను చచ్చిపోతాను ప్రభు అని ఒక్క మాట ఇచ్చి పంపించు, ఆ మాటను చెప్పుకుంటూ వాళ్ళు బతుకుతారు. అంతేగాని ఏమీ లేకుండా అక్కడ అక్కడ తిరగడం మాత్రం నాకు వద్దు. నీ సన్నిధిలోనే ఇలాగే చచ్చిపోతాను కావాలంటే.